సో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హెల్తీగా ఉంటాయి వాస్తవంగా. గత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఒక భాషని, రాజకీయపరమైనటువంటి ఒక భాషని సబ్జెక్ట్ మీద చూపించాల్సింది పోయి తన వక్రబుద్ధితోటి ఒక బూతుల సంబంధించినటువంటి ఎక్కువ భాష మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో భాష పట్ల ఒక రకమైనటువంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్. దాని తర్వాత కంటిన్యూ చేసింది వాళ్ళ కొడుకు కేటీఆర్. సో ఇట్లా తెలంగాణ భాష అనే దానికి కొంతమేర ఇబ్బంది కలిగించింది, తెలంగాణ రాజకీయాలను అన్హెల్దీ చేసింది, తెలంగాణ రాజకీయాలను దిగజార్చింది కల్వకుంట్ల కుటుంబం. దాని తర్వాత చాలామంది కూడా దాన్ని కంటిన్యూ చేశారు, అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో 2023 డిసెంబర్లో కేసీఆర్ గద్దెడం జరిగింది. సో ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలు చాలా హెల్దీగా అవుతాయని చెప్పేసి అనుకున్నాం. కానీ నిన్న ఒక ప్రెస్ మీట్ చూసిన తర్వాత జగ్గారెడ్డి, సంగారెడ్డి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక భాష అనేదాన్ని అదుపు తప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ విధమైనటువంటి భాష మంచిది కాదు ఒకటి. రెండోది, మీరు మీ అగ్రకుల అహంకారంతో ఈరోజు ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ పైన ఒక అనుచితమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ గతంలో చాలామంది చేశారు. కేటీఆర్ అయితే బండబూతులు తిట్టిండు. మరి ఏనాడు కూడా నీ నోరు లేవలేదు, ఎందుకు లేవలేదు నీ నోరు? కేసీఆర్ తిట్టిండు, ఎందుకు లేవలేదు నీ నోరు? అంటే భాష ఇష్టం వచ్చిన మాట్లాడతారా? సరే, ఆయన సరే ఈటెల రాజేందర్ తప్పుగా మాట్లాడా లేకపోతే ఇంకేదో మాట్లాడా, ఆ భాషను చాలామంది కూడా ఉపయోగించరు. అలా అని నువ్వు కూడా భాష అదుపు తప్పి మాట్లాడితే ఎట్లా? ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డ కాబట్టే ఈటెల రాజేందర్ పైన జగ్గారెడ్డి అనేటువంటి ఒక అగ్రకుల అహంకారి ఈ విధంగా మాట్లాడండి అని చెప్పేసి అనుకోవచ్చు. దీనికి సంబంధించి బీసీ సంఘాలు కావచ్చు, ముఖ్యంగా ముద్రా సంఘాలు కూడా ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ కావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. జగ్గారెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. సో ఆ భాషను మేము కూడా మాట్లాడతాం. మరి నిన్ను ఆంబోతు అంటాం, నువ్వు ఆంబోతుకు బర్రెకు మధ్యలో ఉంటావు అని చెప్పేసి చాలా స్పష్టంగా అంటాం. అదేవిధంగా నిన్ను బేవకూఫ్ అంటాం, ఎదవ అంటాం. అసలు ఇంకా చాలా రకాల భాష అనాల్సి వస్తుంది నువ్వు అదుపు తప్పితే. అంటే నీకు ఒక్కడికే బూతులు మాట్లాడచ్చు, ఇంకెవరికి రావు అని అనుకుంటున్నావా? మాకు కూడా వచ్చు కదా. మా బీసీ బిడ్డ పైన నువ్వు మాట్లాడుతూ ఉంటే మేము కూడా మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. నోరు అదుపులో పెట్టుకోకపోతే బిడ్డ గుర్తుపెట్టుకో జగ్గారెడ్డి, నువ్వు ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నావో తెలుసు. బీజేపీలో ఏ నాయకుడి ప్రోద్బలంతో నువ్వు చేస్తున్నావో తెలుసు. నువ్వు రేవంత్ రెడ్డి మీద ప్రేమతో చేస్తున్నావు అయితే మేమైతే అనుకోలేం, ఖచ్చితంగా అనుకోం కూడా. రేవంత్ రెడ్డి ప్రేమతో కాదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో నువ్వు ఎన్నిసార్లు విమర్శించలేదు? పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నువ్వు రేవంత్ రెడ్డిని పలుమార్లు విమర్శించిన సందర్భాలు లేవా? సొంత పార్టీలో క్రమశిక్షణ లేనటువంటి ఒక వేస్ట్ కానీ నువ్వు మాట్లాడుతున్నావా? నాకు అర్థం కాదు. ఏముంది నీ ఫేస్ ఎప్పుడు నా అద్దాలు చూసుకున్నావా? ఎట్లుంటో తెలుసా నీకు? ఇట్లే మాట్లాడుతు నువ్వు ఆ భాష అదుపుతే మేము కూడా నీ గురించి ఇలానే మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని నేర్చుకో జగ్గారెడ్డి. లేదంటే మాత్రం బీసీలందరూ తిరగబడితే బిడ్డ గుర్తుపెట్టుకో, సంగారెడ్డిలో కనుమరుగైనవు. ఎందుకు కనుమరుగైనవు? మా బీసీలు నీ యొక్క అగ్రకుల అహంకారాన్ని చూసిరు కాబట్టే నిన్ను తీసుకుపోయి ఓడిచ్చిరు. ఏ ప్రచారం చేయనటువంటి ఆ బిడ్డను గెలిపించరు. ఎందుకు గెలిపించరు? నీ దుర్నీతి ఏదైతుందో, నువ్వు దుర్మార్గుడి కాబట్టి, నువ్వు ఒక రౌడీ షీటర్ కాబట్టి నిన్ను పక్కన పెట్టిరు ఆ సంగారెడ్డి ప్రజలు. అది గుర్తుపెట్టుకో. ఇంకా అది చేస్తాం, అట్లా మాట్లాడతా, ఇట్లా మాట్లాడతా, ఆ బూతుల కోసమే ప్రెస్ పెట్టినా, ఇంకా దేనికి కాదంటున్నాడు. మరి మిన్నింగ్ కూడా బూతుల కోసమే రోజు నిన్ను తిట్టడానికే పెట్టాలా? మరే మాలాంటోళ్ళం ఖచ్చితంగా రాసి పెట్టుకో జగ్గారెడ్డి. ఇంకా తమాషాలు చేస్తా అంటే కుదరదు. బీసీల పైన ఇంకా నువ్వు అదుపు తప్పి నోరు మాట్లాడుతా అంటే ఇక్కడ ఎవడు మూసుకొని కూర్చోలేదు, బరాబర్ తిరగబడతాం. ఇంకా కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నావు. నీకు ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నావు? ఏ బీజేపీ నాయకుడి ప్రోద్బలంతో నువ్వు ఆ ఈటెల రాజేందర్ కామెంట్ చేస్తున్నావు? మాదిలో అనుకుంటావా? అన్నీ తెలుసు. ఇంకా తమాషాలు ఎక్కువ చేయకు, అనవసరంగా కొంచెం తగ్గు. నీకు అంత సినిమా లేదనే విషయం గుర్తుపెట్టుకో. నిన్ను సంగారెడ్డి ప్రజలు చెప్పుతో కొడితే తీసుకుపోయి ఎక్కడో పడ్డావు నువ్వు. ఇంకా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే కుదరదు.
జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. సో ఇది జగ్గారెడ్డికి సంబంధించినటువంటి విషయం మిత్రులారా. ఒకసారి కాలోజీ టీవీ లైవ్ను చూస్తున్నారు, దయచేసి లైవ్ను లైక్ చేయాల్సిందిగా, కామెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మిత్రులారా. ప్లీజ్ లైవ్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను మిత్రులారా. ఇక ఒకసారి స్వేచ్ఛలో దాని గురించి రావడం జరిగింది, ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. స్వేచ్ఛలో ఈటల రాజేందర్ గురించి ఏం మాట్లాడినారు అనేది చూద్దాం. ఈటల మాటలు జాగ్రత్త, నువ్వు అడవిలో తుపాకీ పడితే నేను జనంలో కనిపెట్టినా. ఏంది ప్రజాస్వామ్యంలో కనబడ్డ పెద్ద మోతరా అనుకుంటున్నానే? నాకు అర్థం కాదు. తోపుగా నువ్వు ఒక్కనే ఉన్నావా ఈ తెలంగాణలో? ఎవరు లేడా? అంటే గన్ను పట్టినావు, ప్రజల్లో ఉండి కనబట్టినావు అంటే నువ్వు ఇంత పిరికి పెద్ద అర్థమవుతా ఉంది. బూతులతో విమర్శిస్తే బూతులతో సమాధిస్తా. మరి మేము కూడా బూతులతో అంటే చాలామంది, మరి కేటీఆర్ లాంటి వాళ్ళు చాలామంది కూడా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు అంటలేవు నువ్వు? మన్ను వాళ్ళకు తొత్తుగా ఉన్నావా? వాళ్ళకి చెంచాగిరి చేస్తున్నావా? ఇదే భాషను కేటీఆర్ మీద మాట్లాడతలేవు, కేసీఆర్ మీద మాట్లాడతలేవు, మిగతా వాళ్ళ మీద మాట్లాడతలేవు. కేవలం బీసీ బిడ్డ ఈటల రాజేందర్ కాబట్టే, ముదిరాజ్ బిడ్డ కాబట్టే, ఏమనరు కాబట్టే ఇట్లా మాట్లాడుతున్నావా? సైకోలా వ్యవహరించకు. ఈటలపై జగ్గారెడ్డి ఫైర్. నువ్వు సైకోవు, నువ్వు ఒక పెద్ద కమేడియన్, తెలంగాణ రాజకీయాల్లో కమేడియన్వి. గతంలో వైఎస్ రాసినప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా తూట్లు పడిచి మాకు తెలియదు అనే. తెలంగాణ వైఎస్ రాజశేఖర్ తొత్తుగా వ్యవహరించిన విషయం అందరికీ తెలియదా? తెలంగాణ సమాజానికి తెలియదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి నోటీసులతో సంబంధం లేదు, ఎయిడ్రా కమిషన్ క్లారిటీ అంటూ చూస్తున్నాం. మతిపోయిందా? సీఎం తిడితే అధ్యక్ష పదవి రాదు అంటూ ఈటలపై ఆదిశ్వాసం ఆగ్రహం. తప్పేమి లేదు. ఈటల రాజేందర్ అదుపు తప్పితే మీరు కూడా విమర్శించండి, తప్పేమి లేదు. కానీ భాష అదుపులో ఉంచుకోవాలి. తెలంగాణ రాజకీయాల్ని మాలాంటి ఉద్యమకారులం ఖచ్చితంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో విమర్శలతో కూడుకున్నటువంటి భాషతోటి ఖచ్చితంగా విమర్శించాలి. ఒకరినొకరు విమర్శించుకోవాలి, తప్పేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు తీసుకురావట్లేదు అనే కోణంలో వాళ్ళ నిలదీయండి, కడిగి పారేయండి. అంతేగాని భాష విషయంలో మాత్రం అదుపు తప్పొద్దు అనే విషయంలో ఈరోజు ఖచ్చితమైనటువంటి దాంతో నేను ఈటల రాజేందర్ బీసీ బిడ్డ కాబట్టి జగ్గారెడ్డి ఇట్లా మాట్లాడుతుందని చెప్పేసి భావించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పటికైనా మారాల్సిందిగా కోరుతా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్